పూర్వం ఒకానొక వినాయక చవితి రోజున గణపతి దేవుడు కడుపునిండా కుడుములు ఉండ్రాళ్లు తిని తన వాహనమైన మూషికంపై బయలుదేరాడు. అర్ధరాత్రి వేళ దారిలో ఒక పాము అడ్డు రావడంతో భయపడిన ఎలుక ఒక్కసారిగా ఆగింది. దీనితో వినాయకుడు కిందపడిపోయాడు. ఆయన తిన్న ఆహారం అంతా బయటపడింది. గణపతి నడుముకి ఉన్న పామునే కట్టుకుని సర్దుకుంటుండగా ఆకాశంలో ఉన్న చంద్రుడు ఇదంతా చూసి గర్వంతో బిగ్గరగా నవ్వాడు. శాపం వల్ల కాంతి కోల్పోయిన చంద్రుడు తప్పు తెలుసుకుని వినాయకుడిని వేడుకున్నాడు. అప్పుడు దయతో గణపతి ఇలా అన్నాడు, నీవు పూర్తిగా కాంతిని కోల్పోవు. నెలలో 15 రోజులు క్రమంగా నీ కాంతి తగ్గుతూ మరో 15 రోజులు క్రమంగా పెరుగుతూ ఉంటుంది. శుక్లపక్షం, కృష్ణపక్షం. కాని వినాయక చవితి రోజు మాత్రం నిన్ను చూడకూడదు. చంద్రుని అహంకారాన్ని చూసి కోపించిన వినాయకుడు ఇలా శపించాడు, ఓ చంద్రుడా! నీ అందాన్ని చూసుకుని గర్వపడుతున్నావు కదా? ఇకపై నీ కాంతి నశించిపోవుగాక. ఎవరైతే భాద్రపద శుద్ధ చవితి నాడు నిన్ను చూస్తారో వారు అపనిందల పాలు అవుతారు. అందుకే నేటికీ మనం వినాయక చవితి రోజున చంద్రుడిని చూడకుండా జాగ్రత్త పడతాము. ఒకవేళ చూస్తే సమంతకమణి కథను చదువుకుని అక్షింతలు వేసుకోవడం ద్వారా ఆ దోషం తొలగిపోతుందని మన పెద్దలు చెబుతారు.